ఈ కుండకైతే ఓ దండం పెట్టాలి. ఈ కుండ దేవాలన్నంత ఉత్సాహం తెచ్చినాకనైతే లేదు. దీన్ని ముడితేనే నాకైతే భయం వేస్తుంది. ఇది అసలు కింద కూసోనేట్లేదు. కింద బేస్ అనేది లేనే లేదు దీనికి. ఇది స్టాండ్ మీద అయితేనే ఉంటదంట. కిందనైతే సరిగ్గా గుంటలేదు. దీన్ని సీజనింగ్ చేసేసరికి నా పని అయిపోయింది. ఎటు ముట్టినా గానీ ఇక్కడ వలుగుతుందో అని అదే టెన్షన్ అయింది. ఫస్ట్ అయితే నైట్ అంతానైతే నీళ్ళల్లోనైతే నానబెట్టుకున్నా. 24 hours నానబెట్టుకున్న తర్వాతనైతే బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేసి హీట్ చేసిన. బాగా హీట్ చేసి అయితే ఒక 1 hour వదిలిపెట్టి అయితే మెల్లగా వట్టి స్క్రబ్బర్ తోనే దోమిన. అయినా గానీ నాకైతే ఫుల్ భయమైంది ఈ కుండను చూసింది. అయితే ఇంట్లో రాజస్థానీ కుండలు ఉంటాయట, ఇట్లా మన ఊర్లలో వేస్తారు కదా ఆ కుండలు ఉంటాయట. నేనైతే మన ఊర్లలో వేసే కుండనే తీసుకున్నా. వీళ్ళని అడిగితే అది వలుగుతుంది అంటుండ్రు, అక్కడికి వెళ్ళి అడిగితే ఇది వలుగుతుంది అంటుండ్రు. ఏది కరెక్టో ఏది నిజమో గానీ నేనైతే ఇది తీసుకున్నా. అట్లా వదిలేసిన తర్వాతనైతే అది ఆరిపోయిన తర్వాతనైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి అయితే ఒక గంట ఎండలో పెడితేనైతే అయిపోయింది సీజనింగ్. రేపటి నుండి అయితే వంట చేసుకోవచ్చు. ఇది తేవడానికి అయితే స్ట్రాంగ్ రీజన్ ఉంది. రేపటి నుండి ఇంట్లో ఏం చేస్తానో చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.